అందరికీ నమస్కారం అండి. నా పేరు మణివాక. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలవంగానే వచ్చినందుకు. మా మూవీని రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మీరే ఇంకా పీపుల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి. కమింగ్ టు సందీప్ అన్న, ఎన్ని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇప్పుడు లెట్ సపోజ్ మేము బుల్లి మహాష్మతి అనుకుంటే, రాజ్యం అనుకుంటే, మా మహేంద్ర బాహుబలి ఒక 500,000 అడుగుల విగ్రహం, గోల్డెన్ విగ్రహం అన్న. రానా? సో అన్నతో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటాము. ద ఇంటలెక్ట్ అన్న మాటల్లో కనిపించేది, విచ్ ఐ ఫీల్ పర్సనల్లీ, మేబీ అది పుట్టుకతో రావాలి లేదా ఎదిగేటప్పుడు రావాలి, అప్పటికప్పుడు రాదు. ద వే హీ సీస్ థింగ్స్, హీ పర్సీవ్స్ థింగ్స్ అండ్ హీ ఎక్స్ప్రెసెస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అదే మనం సినిమాలో చూస్తున్నాం. ఇట్స్ ఈజ్ ఒరిజినాలిటీ అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ అన్న. ఇంకా అంతమించి ఏం చెప్పలేము. ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ లవ్ యూ. యా, కమింగ్ టు మా డైరెక్టర్ హరీష్ బ్రో, హరీష్ రెడ్డి ఉప్పుల అన్న. వినపడుతుంది అన్న, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బాగా డెఫినెట్లీ వినపడుతుంది. ఒక 4 years బ్యాక్ ఇందాక మనోడు చెప్పాడు కదా, ఎడిటర్ డెమోలో చేశాడండి, అందులో హీరోగా చేసింది నేనే. గుర్తుందో లేదో, చాణక్యకి గుర్తుందా? అందులో హీరోగా చేసింది నేనే. అయితే ఒక 1 year తర్వాత మూవీ చేస్తున్నారని వేరే ఫ్రెండ్ మా దాంట్లో చేసిన యాక్టర్ స్టేటస్ పెట్టి ఇట్లా కాస్టింగ్ కాల్ పెట్టారు మని, హరీష్ బ్రోని ఒకసారి రీచ్ అవుట్ అవ్వంటే ఫోన్ చేశా. మనీ ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చేసావు, రేపు ఆడిషన్కి రా అన్నాడు. అదేంటి డెమోలో చేశాయి కదా, కన్సిడర్ చేయరా అనుకున్నా. కానీ ఆయన ఈవెన్ సొంత తమ్ముడికి కూడా ఆడిషన్ లేకుండా ఇచ్చే పర్సన్ కాదు. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఒక 1 week తర్వాత నువ్వే చేస్తున్నావు అని ఈ రోల్ అన్నాడు. ఇంకొంచెం డైలాగులు రాసింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ మూవీ లేవు. యా, సో ఒక సంఘటన, ఒక థింగ్ చెప్పాలండి జరిగింది, విచ్ ఐ ఫెల్ట్ వెరీ 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 అసలు హ్యూమన్లీ థింగ్ కాదనిపించింది. మేము ఫస్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు 2nd day or 3rd day అనుకుంటా, వీఆర్ డూయింగ్ షూట్ అవుట్ సైడ్ గోవా. ఒక లెట్ సపోజ్ ఒక 400 kilometers 300 kilometers బయట ఉన్నాము, చేస్తున్నాము, ఫారెస్ట్ ఏరియాస్లో చేస్తున్నాము. సడన్గా ఈవినింగ్ టైంలో మా కృష్ణ అన్నకి, మా ప్రొడ్యూసర్ అన్నకి గోవాలో పర్మిషన్ ఇష్యూ వచ్చింది అన్నారు. 2 days తర్వాత వీ నీడ్ టు గో దేర్ అండ్ వీ నీడ్ టు షాట్. వెరీ టైట్ స్కెడ్యూల్లో చేస్తున్నాం అనమాట. సో అన్న అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. హీ వెంట్ దేర్. బిలీవ్ మీ, ఆ డే నెక్స్ట్ డే 48 hours దట్ మ్యాన్, ఆయనే ప్రొడక్షన్ మేనేజరు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్, నిద్రపోలేదు బ్రో. నేను చూసా 48 hours, నేను కల్లారా చూసి చెప్తున్నా. తిరిగాడు. మనిషి ఎక్కడ పడిపోతాడని డౌట్ వచ్చింది. అండ్ దట్ డే ఇస్ హిస్ బర్త్డే. మాకెవరికి తెలియదు బర్త్డే అని, నెక్స్ట్ డే తెలిసింది బర్త్డే అని. అతనుకున్న పేషెన్స్, హార్డ్ వర్క్ మాకు ఇంకా ఇన్స్పైర్ చేసింది. వీ నీడ్ టు డూ మోర్, వీ నీడ్ టు గివ్ మోర్. ఓకే, ఇట్లాంటి పర్సన్తో వర్క్ చేసేటప్పుడు వీ నీడ్ టు గివ్ 100% కాదు 200% ఇవ్వాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసినందుకు. యా, కమింగ్ టు కృష్ణ అన్న. ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, నాకు తెలుసు అన్న నుంచోబెట్టకూడదు ఎక్కువసేపు, బట్ ఐ విల్ ఫినిష్ ఆఫ్. కృష్ణ అన్న, యాక్చువల్లీ నేను అన్న మూవీలో, అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన 2 moviesలో నేను బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేశానండి. అదే నా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పేమెంట్ ఇస్తారు కదా, 1600 నా ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది ఆయనే. వెళ్ళేటప్పుడు టైగర్ అంటారు అందరిని ఆయన, టైగర్ డోంట్ వరీ, మనము ఇంకా మూవీస్ చేస్తుంటాము, ఐ విల్ రిఫర్ యూ, యూ హ్యావ్ టాలెంట్ అది అన్నారు. ఎందుకు పిలుస్తారులే అనుకున్నాం. డెమోకి పిలిచారు, ఆ తర్వాత మూవీకి పిలిచారు ఆడిషన్కి. ఒక డెబ్యూటెంట్గా, ఇట్స్ బీన్ 7 years ఆఫ్ జర్నీ అండి నాది. ఒక డెబ్యూటెంట్గా వాట్ వీ ఎక్స్పెక్ట్ ఏంటంటే, మాకు డైరెక్ట్ రోల్ ఇవ్వక్కర్లేదండి, జస్ట్ పిలిచి ఒక ఆడిషన్ ఇవ్వండి చాలు. ఇఫ్ వీ డోంట్ క్రాక్ ఇట్, ఇట్స్ ఆన్ అస్, అది మా మీద ఉంటుంది. కానీ ఆ ఆడిషన్ ఉంటుంది చూసారా, ఇక్కడ దాకా స్టేజ్ మీద తీసుకొస్తుంది.
7 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు చేసిన వన్ ఆఫ్ ది మూవీ లీడ్గా చేసిన మూవీకి సందీప్ రెడ్డి వంగ వస్తారు గెస్ట్ కానీ నమ్మేవాడిని కాదు. ఎందుకు నమ్మేవాడిని కాదు. బట్ దట్ ఆడిషన్ గేవ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్. ఇంకొద్దా యా కృష్ణ, గురుగుల, కార్తిక్ ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మా వాడు హైప్ ఇస్తున్నారు కదా, ఎంత ఇచ్చినా తక్కువే. రేపు పొద్దున మూవీ చూసిన తర్వాత మీరంతా తప్పలేదు ఇంతనే ఇవ్వచ్చు. బేసిక్గా నేను ఎట్లాంటి అంటే అండి, నేను 10 కిలోమీటర్లు పరిగెడతాడు, నేను 11 కిలోమీటర్లు పరిగెత్తే టైపు. ఈ మనిషి 30 కిలోమీటర్లు పరిగెత్తి వచ్చి పడుకునే టైపు. సో వెరీ 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 హార్డ్ వర్కింగ్ పర్సన్. కృష్ణను చూసినప్పుడు అనిపిస్తుంది మనం చేసేది నథింగ్, ఇంకా పీక్స్లో చేయాలని. కృష్ణ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ సో మెనీ థింగ్స్ మ్యాన్, సో మెనీ థింగ్స్. యా అండ్ ధీరజ్ ఈజ్ మై జిగ్రీ. మనోడుకున్న నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ మనోడు యాక్టర్ డెఫినెట్లీ పెద్ద యాక్టర్ అవుతాడు. అట్ ది సేమ్ టైం తనలో ఒక గొప్ప రైటర్ ఉన్నాడు. సూన్ డైరెక్టర్ కూడా అవుతాడు. నువ్వు డైరెక్టర్ అన్నప్పుడు నన్ను క్యాష్ చేయి, ఓకేనా? అండ్ మా డైరెక్షన్ టీం మామూలుగా ఉండరు, ఇట్లా కనబడుతున్నారు కానీ అమ్మాయికుల్లాగా అమ్మో డేంజర్ వాళ్ళు. క్రేజీ హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మా డిఓపి, మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ అయ్యేసరికి వాడు అనుకుంటాం కానీ ఇంకా ఎట్లా అంటే ఇక వి బికేమ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామంటే లైక్ ఏం జరుగుతుంది ఏంటి సంగతి, వీటి గురించి మాట్లాడుకోవడం. మా వాడు డెలివరీ చేసిన నెక్స్ట్ లెవెల్ విజువల్స్ మీరు చూస్తారు థియేటర్లో. అండ్ మా కోఆపరేటివ్ వినయ్ అన్న, ఒక ఇన్సిడెంట్, గోవాలో ఉన్నప్పుడు నాకు కొంచెం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, నాకు మిల్క్ ఎలర్జీ ఉంది. అన్నని కొంచెం నా ఫుడ్ వేరే తీసుకురండి అన్న అంటే నైట్ అంతా తిరిగి తీసుకొచ్చాడు పాపం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అండ్ మా ఎడిటర్, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, చాణక్య బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్.